ఆయాం విజయ్. ఈ దేశాన్ని విజయ పదములో నడిపించడానికి, దేశ నాశనాన్ని కోరుకునే నీలాంటి దేశద్రోహులు అంతం చేయడానికి కంకణం కంకణం కట్టుకున్న భావి భారత పౌరుణ్ణి. ఏమిటి? ఈ దేశాన్ని మేము నాశనం చేయాలని చూస్తున్నాము. విజయ్, పొరపాటుగా నా దగ్గరకు వచ్చి ఏదేదో మాట్లాడుతున్నావు. లేదు, సరైన చోటుకి వచ్చాను. నీ గురించి అంతా తెలుసుకున్నాను. తెలుసుకొని ఏం సాధించావురా? ముందుకొచ్చే ముప్పుడు ఆపి ఈ దేశ భవిష్యత్తుని కాపాడతావా? ఎస్, కాపాడుతాను. దేశం అంటే మట్టి కాదు, మనుషులని నిరూపిస్తాను. ఈ దేశంలో నీలాగా నిజమైన పోరాటం చేసే వీరులే ఉంటాయి. ఈ దేశం ఆనాడు తెల్లదొరల చేతుల్లోకి వెళ్ళేది కాదు. ఇప్పుడు మా లాంటి రాక్షసుల చేతుల్లోకి వచ్చేది కాదు. పొరపాటు. న్యాయ పోరాటం చేసేవారే లేకపోతే ఈ దేశానికి స్వతంత్రం వచ్చేదే కాదు. వచ్చి ఏం సాధించిందిరా ఈ దేశం? శాంతి కరువై ప్రశాంతి నెత్తురితో తడిచిపోతుందిరా ఈ దేశం. రే, నీలాంటి వాళ్ళ వల్ల ఈ దేశం ఇలా మారిపోయింది. బతుకే భారమైన వాళ్ళ చేత బాంబులు వేస్తున్నారు. కాదంటే వారిని కాటికి పంపుతున్నారు. కుల మతాల చిచ్చు రేపేది మీరే. శాంతి స్థాపన జరిగే నా దేశంలో అశాంతిని రేపే నా దేశాన్ని నెత్తుడు ముద్దగా మారుస్తుంది మీరే. అన్నీ తెలుసుకొని నీవేం చేయగలవురా? నీలాంటి దండగల చేతుల్లో నుంచి ఈ దేశాన్ని కాపాడుతాను. ఈ విజయం తెలుసుకుంటే విజయమే కానీ సాధ్యం కానిది ఏదీ లేదు. తెలుసుకుంటే సాధించలేనిది ఏదీ లేదు. నువ్వు సాధించాలని చూసే ప్రతి ఒక్క ఆలోచనగా ఈ విజయ్ అడ్డుకట్టలు తెంచుకుని మరి అడుగు ముందుకేస్తాడు ఈ రణధీర్. ముందుకు వేసే ప్రతి ఒక్క అడుగు నీ చావుకు దగ్గరవుతుందని నీకు తెలియజేస్తాను. అడుగడుగునా నాకు అడ్డు తగలాలని చూస్తే నీ ప్రాణం తీస్తాను. దేశ రక్షణ కోసం ప్రాణాలను పనుగా పెట్టైనా పోరాడతాను. నువ్వేం చెయ్యగలవో చూస్తాను. చేసి చూపిస్తా. అడుగడుగునా నాకు అడ్డు తగలాలని ప్రయత్నిస్తే నాతో కయ్యానికి కాలు దువ్వొద్దు. పంతంతో ఈ విజయాన్ని కాదని ముందుకు అడుగులు వేస్తే వద్దు, వేయొద్దు, మారుగో. కత్తులతో కాదురా, కంటి చూపుతో చంపేస్తా. తొడలు కొట్టే నీ తోకను కత్తిరించి నీ తొడల మీద కొట్టి నిన్ను పాతి పెట్టకపోతే నేను రణధీర్ సింగునే కాదురా. రంకెలు వేస్తాయి, నీ పౌరుషాన్ని పడగొడతా. విజయుడు అని విర్రబీగే నీ అహంకారం మీద దెబ్బ కొడతా. కళ్ళజేయమని నువ్వు రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తే నేను నేత్తోటి ముద్దుగా మారుస్తా. గుడ్ బై. ఇప్పటిదాకా ఆ సర్దార్ ముఖేష్లే నాకు శత్రువు అనుకున్నా, కానీ నువ్వు రెచ్చిపోతున్నావు. ఈ ముగ్గురికి కలిపి ఒకే రోజు చితి మంటలకు ఏర్పాటు చేసి అచంచలమైన ఆత్మవిశ్వాసంతో కఠోరమైన కార్యదీక్షతో కదిలివచ్చే ఈ కాలాంతకుడికి విజయమే తప్ప అపజయం అనేది లేదని నిరూపిస్తా. రేఖ వ్యక్తిత్వం, ఆశయం చాలా గొప్పది. తను చేసే జర్లజం అనే ఆయుధంతో గోండాల గుండెల్లో నిద్రపోతుంది. ఆమె ధైర్య సాహసాలకు హ్యాట్స్ ఆఫ్. పెళ్ళంటూ చేసుకుంటే అలాంటి వీరవనితనే చేసుకోవాలి. చేసుకోవాలి.